హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని బోలి నిలిచున్నాడు పరికించి చూడా పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మనందరినీ దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నా గురించి ప్రార్థన చేయండి. దేవుళ్ళు మనము ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్షాలు పడట్లేదు, మీరందరూ కూడా ప్రార్థన చేయాలా. వర్షాలు పడితేనే పంటలు పండుతాయి, పంటలు పండితేనే మనుషులు బ్రతుకుతారు. వర్షాలు పడకపోతే పంటలు పండవు, మనుషులము బ్రతకము. విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం అందరము దేవునిలో మనము ప్రార్థించాలా, దేవునితోని మనం ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థించండి, నా గురించి మీరు ప్రార్థించండి, మీ గురించి నేను ప్రార్థిస్తాను. మనము దేవునిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నా గురించి ప్రార్థించండి. మీరు మంచి ఫలాలు పొందాలి అంటే మనము తగ్గింపు స్వభావం కలిగి దేవునిలో మనం ఏకీభవించినట్లయితే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ప్రతి ఒక్కరం కూడా మనము దేవుళ్ళో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి కీర్తన ఒక్కసారి మనము గుర్తు చేసుకుందాము. దృష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. కాబట్టి మనమందరం కూడా చాలా సమయస్ఫూర్తితోటి, మంచి డిసిప్లిన్ తోటి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవితంలో మంచి జీవితాన్ని జీవించే విధంగా, దేవునికి ఇష్టంగా బ్రతికేటువంటి విధంగా మనం జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా గురించి మీరు ప్రార్థన చేయాలని, నా గురించి మీరు దేవునిలో నా మాటలు, నా మనసును, నా యొక్క జ్ఞానమును ఇవ్వాలని చెప్పేసి దేవుల్లో మీరు అడగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.